నమస్తే అందరికీ. నా యందు ఎవరికి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము కలదు అన్న బాబా మాటలను గుర్తు చేసుకుంటూ బాబా మీద దృష్టి నిలిపి ఈ అధ్యాయంలో బాబాను విమర్శించేవారు ఆయనకి భక్తులుగా ఎలా మారారో తెలుసుకుందాం. కాలచక్రం వేగంగా తిరుగుతూ ఉంది. వేగంగా తిరిగే కాలచక్రంతో పాటుగా సాయి యొక్క పేరు మహారాష్ట్ర ప్రాంతంలో నలుదిశలా వ్యాప్తి చెందింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు సాయి దగ్గరికి వచ్చి వారి వారి సమస్యలకు పరిష్కారాలు పొంది ఆనందిస్తున్నారు. రాత్రిపూట మహల్సాపతి, తాత్య బాబాతో కలిసి మసీదులోనే పడుకునేవారు. ముగ్గురు తలలు మసీదు మధ్య భాగంలోకి వచ్చేటట్లుగా ఒకచోట పెట్టుకొని కాళ్ళు దూరంగా చాచుకొని పడుకొని ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎక్కువగా వారి ప్రశ్నలకు బాబా సమాధానాలు ఇస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు బాబా తానే కొన్ని ఆధ్యాత్మిక విషయాలను తనంతట తానుగా బోధిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు శ్యామ కూడా వారితో జతకలుస్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మహల్సాపతి చేతిని తన గుండె మీద వేసి ఉంచి చెవిని దగ్గరగా పెట్టి గుండెలో నుంచి వచ్చే శబ్దాన్ని వినమని చెబుతూ ఉండేవారు. మామూలు గుండె కొట్టుకునే శబ్దం కన్నా అందులో నుంచి భగవన్నామం వినిపించేదట. అలాగే చేయి ఉంచి మహల్సాపతి నిద్రపోతే అరే భగత్ అని పిలిచి బాబా తట్టి లేపి సరిగ్గా పడుకోమని చెప్పేవారు. రాత్రి సమయంలో ఎవరు ఎప్పుడు లేచినా బాబా పలకరించేవారట. దీన్ని బట్టి బాబా నిద్రపోయేవారు కాదని, కన్నులు మూసినట్లు పైకి కనిపించినా అది యోగ నిద్ర మాత్రమేనని మహల్సాపతి నిర్ధారించుకున్నాడు. అది 1886 సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటి రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో బాబా మహల్సాపతి మామూలుగానే ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు బాబా ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. బాబా మహల్సాపతితో ఇలా అన్నారు, ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళ్తున్నాను. తిరిగి 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాను. ఈ 3 రోజులు ఈ నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు. ఒకవేళ 3 రోజుల తర్వాత తిరిగి రాకపోతే మసీదు ఎదురుగా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా 2 జెండాలను పాతు అని చెప్పి తన తలను మహల్సా తొడపై ఉంచి పడుకోగానే బాబా ప్రాణం శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈలోగానే వచ్చిన తాత్య కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. బాబా మరణించాడనే వార్త షిడీ గ్రామమంతా వ్యాపించింది. రాత్రికి రాత్రే చాలామంది మసీద్ దగ్గర పోగయ్యారు. మహల్సాపతి చెప్పిన మాటలను తాత్య, శ్యామాలు మాత్రమే నమ్మగలిగారు. మిగిలిన వారంతా బాబా నిజంగా మరణించారనే నమ్మారు. గ్రామ్ మున్సుబు బాటే ఇది మంచి అదునుగా తీసుకొని మహిమలు శక్తులు గలవాడు మరణించనవసరం ఏమిటంటూ రాద్ధాంతం చేయసాగాడు. తెల్లవారేసరికి గ్రామంలోని ప్రజలంతా మసీదు ముందు పోగయ్యారు. బాటే తన అనుచరులతో శవాన్ని తొలగించబోయాడు. మహల్సాపతి అడ్డుకున్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి వస్తానని సాయి చెప్పారు కాబట్టి 3 రోజులు ఈ శరీరాన్ని కదపడానికి వీల్లేదని గట్టిగా పట్టుబట్టాడు. గ్రామస్తుల్లో కొందరు 3 రోజుల పాటు చూసి తర్వాత శవ సంస్కారం చేయవచ్చన్న భావంతో ఏకీభవించడంతో బాటే ఏమీ చేయలేకపోయాడు. అయినా చనిపోయిన మనిషి తిరిగి బతకడం అసంభవమని అతని నమ్మకం. మూర్ఖంగా బాబా తిరిగి బ్రతికి వస్తాడని మహల్సాపతి నమ్ముతున్నాడని డాక్టర్ను పిలిపించి పరీక్ష చేయిస్తే విషయం అందరికీ కూడా తెలుస్తుందని ఆలోచించి 2వ రోజు డాక్టర్ కోసం అహ్మద్ నగర్ పంపుతాడు. 3వ రోజు ఉదయానికి ఆంగ్లేయ డాక్టర్ వచ్చి పూర్తి పరీక్షలు చేసిన తర్వాత నిజానికి 3 రోజుల క్రితమే ఆ మనిషి చనిపోయాడని, అయితే అప్పటి వరకు కూడా ఆ శరీరానికి శవ లక్షణాలు రాలేదని మాత్రం చెబుతాడు. ఏది ఏమైనా చుట్టుపక్కల ప్లేగు వ్యాధి బాగా వ్యాపించి ఉండడం చేత శవాన్ని అలా ఉంచడం మంచిది కాదని హెచ్చరిస్తాడు. ఎలాగూ 3వ రోజు పూర్తిగా వస్తుంది కాబట్టి 4వ రోజు ప్రాణం రాకపోతే శవ సంస్కారం చేద్దామనే నిర్ణయానికి గ్రామస్తులంతా వస్తారు. 3వ రోజు గడిచిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాబా శరీరంలో ఊపిరి ప్రవేశించి గాలి పీల్చుకోవడం ప్రారంభమవుతుంది. కాళ్ళు చేతులు కదులుతాయి. క్రమంగా కొద్ది నిమిషాల్లోనే సాయి లేచి కూర్చుంటాడు. మహల్సా ఆనందాతిరేకంతో శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని పెద్దగా అరుస్తాడు. కునికిపాట్లు పడుతున్న తాత్య, శ్యామాలు ఉలిక్కిపడి లేస్తారు. వారు కూడా ఆనందాన్ని అణుచుకోలేక శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని పెద్ద పెద్దగా బిగ్గరగా జయజధ్వానాలు చేస్తూ బాబా పాదాల చెంత చేరుతారు. ఈ హడావిడిని విన్న ఊళ్ళో వాళ్ళు కూడా చకచకా ద్వారకామాయి దగ్గరకు చేరుకొని బాబాకు సాష్టాంగ ప్రణామాలు చేసి బాబాను చూసి విస్మయం చెందుతారు.
స్వయంగా తానే పిలిపించిన ఆంగ్లేయ డాక్టర్ పరీక్షించి శవము అని తేల్చిన బాబా శరీరం తిరిగి బ్రతికి తిరుగుతూ ఉండడం చూసిన బాటే కూడా బాబా సాక్షాత్తు దైవస్వరూపుడని నమ్ముతాడు. ఆనాటి నుంచి బాబా ప్రచారకుడుగా మారి తనకు తెలిసిన వారందరినీ బాబా దగ్గరికి పోయి ఆయనకు మొక్కి జన్మధన్యం చేసుకోండని సూచిస్తూ ఉంటాడు. 1886లో జరిగిన ఈ సంఘటన తర్వాత బాబా కూడా అనేక చిత్రాతి చిత్రమైన లీలలను చూపుతూ ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో భక్తులను షిరిడీకి లాగుతూ వారికి అనేక మహిమలు చూపుతూ విశ్వాసం కలిగిస్తూ అనేక విధాలుగా వారిలో పరివర్తన తీసుకొచ్చిన విధానాలు లీలల రూపంలో తెలుసుకుందాం. నిజానికి సాయి చూపిన లీలలు మహిమలు ఇప్పటి నుంచే అధికంగా ఉన్నాయి. 1890 నుంచి 1918 వరకు 28 సంవత్సరాల పాటు జరిగిన సాయి జీవిత చరిత్రే యథార్థానికి మనకు కావలసిన అవసరమైన చరిత్ర. బాబా బోధలు, లీలలు, మహిమలు ఈ కాలంలోనే జరిగాయి. ఇది సాయి సంకల్పించిన సంపూర్ణ జీవిత చరిత్ర కాబట్టి దీన్ని ఇంతకుముందు కథలాగే తెలుసుకున్నాం. ఇక ముందు రాబోయే జీవిత చరిత్రను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో హృదయానికి హత్తుకొని విషయ జ్ఞానాన్ని సరైన విధంగా బుద్ధి గ్రహించే విధంగా పారాయణ సాగించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. సర్వవ్యాపక సాయి మంగళం.